త్వరలో తమకు లభించబోయే పట్టాలు ఉగాది రంజాన్ పండుగల సందర్భంగా తమకు బహుమతులుగా భావిస్తామని అంటున్నారు బనగానపల్లె పేదలు. ఒక్క తీర్పుతో మా కల తీరబోతోందని చెబుతున్నారు. ఇంతకీ జేంటా కల జేంటా తీర్పు? పట్టలేని ఆనందం ఓవైపు, ఎప్పుడెప్పుడు పట్ట అందుకుంటామా అన్న ఉద్వేగం మరోవైపు ఈ పేదల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఇంతకాలం నెరవేరదు అనుకున్న సొంతింటి కల త్వరలోనే తీరబోతోంది. గత కొంతకాలంగా కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీపై వివాదం నెలకొంది. 2 ఏళ్ల నిరీక్షణ తరువాత పేదలు ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో లబ్ధిదారులు పండగ చేసుకున్నారు. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ డెఫినెట్గా చేశారు. పేద ప్రజలకి ఇది ఒక గిఫ్ట్ లాగా వచ్చింది. ముస్లిం వాళ్ళకి రంజాన్ గిఫ్ట్, ఇంకా హిందువులకు అయితే ఉగాది గిఫ్ట్ లాగా. రామిరెడ్డి అన్న ఎంతో పోరాటం చేసినాడు. మాకు ఇళ్ల స్థలం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల పట్టాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రామిరెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి పోరాడి మా కోసం మేము రెంట్లు కట్టుకొని ఇట్లా తిప్పలు పడుతున్నాము కాబట్టి ఆయన చాలా కష్టపడి మాకు ఇండ్లు పట్టాలు పంపిణీ చేసినారు. ఇప్పటికి అది నెరవేరింది. మాకు ఒక కుటుంబంలో 2-3 సంసారం జరుపుకుంటున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రామిరెడ్డి అన్న ఇండ్ల స్థలాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ ఇళ్ల పట్టాల పంపిణీపై ఎందుకు వివాదం నెలకొంది? ఎవరు పేదల ఇళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు అంటే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అనే ఆరోపణలున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే బనగానపల్లె అభివృద్ధి బాటలో నడుస్తోంది. అంతేకాదు, కోట్ల విలువ చేసే భూమిని పేదలకు పంచేందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రంగం సిద్ధం చేశారు. ఇదే జరిగితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న కసితో కుట్ర రాజకీయాలకు తెరలేపాడు టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డి. అందులో భాగంగానే తన అనుచరులతో కలిసి పేదలకు ప్రభుత్వం పంచే భూములపై కోర్టులో కేసులు వేయించి స్టే తీసుకొచ్చాడు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దీనిపై 2 ఏళ్లుగా పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించారు. ఎక్కడైనా ఒక ఓటింగ్ పెడదాం, ఈ స్థలం బాగలేదని చెప్పమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తామన్నా. అది చెప్పరు. కేవలం ఎంతసేపు ఎస్ఆర్బీస్ వస్తుంది, బాగా వస్తుంది, కొట్టుకుపోతుంది అని చెప్పి ఇక్కడ కేసీ కెనాల్ ఉంది. మీ కేసీ కెనాల్ కర్నూలు టౌన్లో పోతా ఉంది. మరి కేసీ కెనాల్ తర్వాత కర్నూలు కొట్టుకుపోదా? అదేవిధంగా జుర్రేరు ఉంది. జుర్రేరు పక్కన ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆ ఇల్లు కొట్టుకుపోదా? ఈ విధంగా ఏదైనా మంచి పని చేస్తామంటే ప్రతి దానికి అడ్డం. ఇదే కాదు, ఈరోజు అసైన్మెంట్ కింద భూములు ఇస్తామంటే వాటిని కోర్టు కేసు అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. కానీ దేవుడు కరుణించినాడు. ఖచ్చితంగా ఇది పేదల విజయం. బనగానపల్లె పట్టణానికి దగ్గర ఉండే ప్రాంతంలో 131 ఎకరాల్లో సుమారు 3600 మంది పేదలకు పట్టాలు పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా పట్టాలు పంచేందుకు కాస్తంత సమయం పడుతుందన్నారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేనే గెలుస్తాను కాబట్టి తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చి మరి తప్పకుండా వారు ఏదైతే సొంతింటి కళ కావాలనుకుంటున్నారో ఇక్కడ ఖచ్చితంగా 3600 మందికి ఇండ్లు కట్టించి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి సిమెంట్ రోడ్లు వేసి మంచినీటి వసతి కల్పించి ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ కల్పించి అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాము. మాకు ఇల్లు లేకుండా చేయాలనుకున్న విపక్ష కూటమికి కలలో కూడా ఊహించని గిఫ్ట్ ఇస్తామంటున్నారు ఈ నిరుపేదలు. టీడీపీ నేతలు కేసులే వేయకపోతే చాలా కాలం క్రితమే తమకు పట్టాలు వచ్చేవని, సొంతిళ్లు కట్టుకునేవారమని వారు స్పష్టం చేస్తున్నారు.